హలో అండి, అందరికీ నమస్తే. ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. ఇక ఇవాల్టి స్టోరీ ఏంటంటే, పని మనిషి భరతం పట్టిన అత్తాకోడళ్ళు, షాక్ అయిన తండ్రి కొడుకులు. ఇక స్టోరీలోకి వెళ్తే, సరోజ, ఈరోజు నీకు ఇష్టమైన పులిహోర చేశాను తినమ్మా అంటూ పులిహోర ఉన్న ప్లేటుని కోడలు సరోజకు అందించింది అత్త అరుంధతి. ఒక్క నిమిషం అత్తయ్యా అని వంటగదిలోకి వెళ్ళి చేతిలో చిన్న కప్పుతో తిరిగొచ్చింది సరోజ. మీకోసం పాలతో స్వీట్ చేశాను, తినండి అత్తయ్యా అని స్వీట్ ఉన్న కప్పుని అత్తగారి చేతికిచ్చింది ఆమె. అప్పుడే బయట నుండి వచ్చిన తండ్రి కొడుకులు ఇదంతా చూసి ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు. ఆహా, అత్తాకోడళ్ళంటే మీలాగే ఉండాలి, ఎంత ప్రేమ ఒకరంటే ఒకరికి. మీలాంటి అత్తాకోడళ్ళు చాలా అరుదుగా ఉంటున్నారు ఈ రోజుల్లో అంటూ ఆ ఇద్దరిని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. అక్కడే సోఫాలో కూర్చొని కాఫీ తాగుతున్నాడు అరుంధతి మేనమామ చిన్న కొడుకు. అప్పటి వరకు అతడిని గమనించని తండ్రి కొడుకులు ఇద్దరూ మీరెప్పుడొచ్చారు అని అడిగారు ముక్త కంఠంతో అతనిని. అరగంట క్రితం వచ్చాను, మీరిద్దరూ మార్కెట్కి వెళ్ళారని చెప్తేను మిమ్మల్ని కలిసి వెళదామని ఉన్నాను అన్నాడతను. అత్తాకోడళ్ళు ఒకరిపై ఒకరు ప్రేమ కురిపించుకోవడానికి గల కారణమేంటో అర్థమైంది తండ్రి కొడుకులకి. కుశల ప్రశ్నలు, అతిథి మర్యాదలు అయిపోయాక సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు ఆ వచ్చిన అతను. ఎలా ఉంది అమ్మాయి, రాత్రి మిగిలిపోయిన అన్నంతో చేసిన పులిహోర అని అడిగింది అత్త కోడల్ని. మీలాగే పైకి చూడటానికి బాగుంది, కానీ లోపలంతా ఒకటే కుళ్ళు వాసన. ఇంతకీ విరిగిపోయిన పాలతో నేను చేసిన స్వీట్ ఎలా ఉంది అత్తయ్యా అని అడిగింది కోడలు అత్తని. నీలాగే చూపులకి అందంగా ఉంది, కానీ తిన్న తర్వాత కడుపులో వికారంగా ఉంది నీ గుణంలాగా అంది అత్త. రాబోయే యుద్ధాన్ని ముందుగానే ఊహించిన తండ్రి కొడుకులు మెల్లగా అక్కడి నుండి జారుకున్నారు. అత్తాకోడళ్ళు ఇద్దరూ కాసేపు వాదించుకొని అలసిపోయి పడుకున్నారు. సాయంత్రం అందరూ కూర్చొని టీ తాగుతున్న సమయంలో సరోజ రూమ్ నుండి బయటకు వస్తూ, ఈ మధ్య చిరుగుల జీన్స్ లాగా చిరుగుల శారీ ఫ్యాషన్ అయిందా అత్తయ్య? ఏమీ లేదు, మొన్న మీరు మా పెళ్లి రోజుకి కొన్న చీరకు చిరుగులు ఉంటేను తెలుసుకుందామని అడుగుతున్నా అంది సరోజ అమాయకత్వం నటిస్తూ. ఏమోనమ్మా, ఆ ఫ్యాషన్లు నాకేం తెలుస్తాయి? ఆ చిరుగులు ఫ్యాషన్ కోసం కొట్లో వాళ్ళు పెట్టినవో ఇంట్లో వాళ్ళు పెట్టుకున్నవో కూడా తెలీదాయే నాకు అంది అరుంధతి మూతి ఇంత పొడుగు సాగదీస్తూ. మూతి 36 వంకర్లు తిప్పుతున్న కోడల దగ్గరికి వంటింట్లో నుండి ఒక డబ్బా తీసుకొచ్చి, మీ పుట్టింటి వారు ఆవులు గేదెలతో పాటు సాలిడ్లను కూడా పెంచుకుంటున్నారా? ఏమీ లేదు, వారు పంపిన లడ్డూల డబ్బాలో సాలీడు ఉంటేను తెలుసుకుందామని అడిగాను అంది అత్త డబ్బాలో ఉన్న సాలీడుని చూపిస్తూ. లేదత్తయ్యా, వారు పనికొచ్చే వాటినే పెంచుకుంటారు. ఆ సాలీడు మీరు పెంచుకునేదే అనుకుంటా. మీలాగే లడ్డూలంటే ఇష్టమేమో డబ్బాలో దూరింది. మీరు సాలీడ్లతో పాటు చీమలు బొద్దింకలను కూడా పెంచుతూ ఉంటారుగా. నేనేదైనా ఊరెళ్ళి వచ్చేసరికి వంటింటి నిండా అవే దర్శనమిస్తాయి. ఎంత ప్రేమ అత్తయ్య మీకు మూగజీవాలంటే అని వెటకారంగా సమాధానమిచ్చింది కోడలి పిల్ల. రాబోయే పరిస్థితిని ముందే పసిగట్టి టీ వేడిగా ఉండటం వలన నోరు కాలుతున్నా పట్టించుకోకుండా గటగటా తాగేసి అక్కడి నుండి ఏదో పనున్నట్టు వెళ్ళిపోయారు తండ్రి కొడుకులు. అత్త కోడలు ఇద్దరూ అలసిపోయేదాకా వాదలాడుకొని, కలిసి ఉంటే కలదు సుఖం సీరియల్ వచ్చే సమయం అవ్వడంతో అప్పటిదాకా జరిగిందంతా మర్చిపోయి టీవీ పెట్టుకొని కూర్చున్నారు. ఆ సీరియల్లో హీరోయిన్ కష్టాలు చూసి కన్నీళ్లు పెట్టుకొని ఒకరినొకరు ఓదార్చుకున్నారు. తర్వాత రోజు ఉదయాన్నే పని మనిషి వచ్చి కాలింగ్ బెల్ కొట్టడంతో వెళ్ళి తలుపు తీసింది అరుంధతి. అదేంటమ్మా, మీరు తలుపు తీశారు? కోడలమ్మ ఇంకా నిద్ర లేవలేదా? తలుపు తీయడానికి
అత్తగారు అని కూడా చూడకుండా మిమ్మల్ని పంపిందా? ఆవిడ మహారాణిలా పడుకొని. ఇదే నేనైతే నా కోడలు ఇలా చేస్తే జుట్టు పట్టుకొని ఈడ్చేదాన్ని అంటూ లోపలికి వెళ్ళి పనులు చేయటం మొదలుపెట్టింది పని మనిషి. వెంటనే ఆలోచనలో పడింది అరుంధతి. కోడలు వంట చేయడానికి వంటింట్లోకి వచ్చింది. ఏంటమ్మా, రోజు వంట మీరే చేయాలా? ఎన్ని పనులని ఒక్కరే చేస్తారమ్మా? అదే ఆమె కూతురుతో అయితే ఇలా చేయిస్తుందా? ఆమెను మహారాణిలా చూసుకుంటూ మిమ్మల్ని ఈ ఇంటి పని మనిషిని చేసింది మీ అత్త. మా అత్త నన్ను ఇలాగే చేస్తే ఆమెని ఇంట్లో నుండి బయటకు గెంటేశాను అంది పని మనిషి సింకులో గిన్నెలు కడుగుతూ. సరోజ ఆలోచనలో పడింది. పని మనిషి ఈ మధ్యనే కొత్తగా చేరింది. ఆమె అంతకుముందు చేసిన ఇళ్లలో కూడా ఇలాగే అత్తాకోడళ్లకు గొడవలు పెట్టి ఆనందించేది. తర్వాత రోజు కూడా ఇలానే అత్తాకోడళ్లకు ఒకరి మీద ఒకరికి చాడీలు బాగా నూరిపోసింది. పనంతా అయిపోయాక వెళ్ళబోతున్న ఆమెను ఆపారు అత్తాకోడలు. ఇద్దరు మొహాలు కోపంతో బాగా ఎర్రబడ్డాయి. జుట్టు ముడివేసుకొని చీరను లోపలికి దోపుకొని ఎదురెదురు పడ్డారు ఇద్దరు. ఇద్దరికీ కాబోయే గొడవని తలుచుకుంటూ లోపల సంబరపడసాగింది పని మనిషి. తండ్రి కొడుకులిద్దరూ ఎప్పటికన్నా ఇంకా పెద్ద గొడవ జరిగేలా ఉందని వారినే చూస్తూ ఉండిపోయారు. ఒకరినొకరు చూసుకొని ఇద్దరూ కలిసి పని మనిషి వైపు రావటం మొదలుపెట్టారు. నా దగ్గరికి వస్తున్నారేంటి అని ఆశ్చర్యంగా చూస్తున్న ఆమెను ఇద్దరూ కలిసి బయటకు గెంటేశారు. మేమిద్దరం ఒకరినొకరం ఎన్నైనా అనుకుంటాం, కానీ మూడో వ్యక్తి వచ్చి ఒకరి ముందు ఇంకొకరిని ఏమైనా అన్నారంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇంకెప్పుడు మా ఇంటి వైపుకి రాకు అని ఆమె మొహం మీద తలుపేసి లోపలికొచ్చారు అత్తాకోడళ్ళిద్దరూ. తండ్రి కొడుకులు నోరు తెరుచుకొని ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇద్దరిని. టీవీలో తమకిష్టమైన ఉప్పు కారం అనే వంటల ప్రోగ్రాం వస్తుండడంతో అత్తాకోడళ్ళిద్దరూ టీవీ ఉన్న రూమ్ వైపుకి నడిచారు. ఆ తర్వాత ఆ పని మనిషి ఏ అత్తాకోడలకు గొడవ పెట్టే ధైర్యం చేయలేదు. ఇదండి స్టోరీ. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.